హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు. ఈ చేపల పులుసు ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏ చేప అయినా సరే ఈ ప్రాసెస్తో కనుక మనం చేపల పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా ఈ చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం పదండి. ఇక్కడ నేను వచ్చేసి కిలో చేపలు తీసుకున్నానండి. ఈ చేపల్ని నీట్గా 2-3 సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కోండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టించి 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని బాగా కడుక్కోండి. ఇలా చేప ముక్కల్ని బాగా కడుక్కోవడం వలన చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన ఉంచుకొని ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కూడా కేజీ చేప ముక్కలకి సరిపడా చూపిస్తున్నానండి. తర్వాత ఇదే స్పూన్తోనే 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చేపల పులుసులోకి ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనం ఒకేసారి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మసాలా ముద్ద మెత్తగా అవ్వదండి. సో అందువలన ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోనే 3 టమోటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీలోకి బాగా పండిన టమోటాలు తీసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన ఉంచుకొని ఈ చేపలకి సరిపడా 50 గ్రాముల చింతపండును నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న చింతపండును పిసికి వీలైనంత చింతపండు గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన ఉంచుకొని ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ఎడల్పుగా ఉన్న కడాయి కానీ గిన్నె కానీ తీసుకోండి. ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూర్ని కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టమాటో ప్యూర్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. మీకు పులుసు ఇంకా కారంగా ఉండాలనుకుంటే ఇంకా 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కారము కొంచెం కారంగా ఉంది, అందువలన కొంచెం తగ్గించుకున్నాను. కారం లేని కారం తీసుకుంటే మాత్రం 3 నుంచి 4 స్పూన్ల వరకు కారం పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా ముద్దను కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే ఆయిల్లో మగ్గించుకోండి. చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలండి. ఈ చేపల పులుసు కొంచెం పలసగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మళ్ళీ 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ పులుసును మరిగించుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని వేసుకొని గరిటెతో నిదానంగా చేప ముక్కలు పులుసులో మునిగేలాగా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 20 నిమిషాల పాటు నిదానంగా ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని కడాయిని ఈ విధంగా కుదుపుకోండి. మళ్ళీ మూత పెట్టి నిదానంగా ఉడికించండి. ఇలా చేప ముక్కలు బాగా ఉడికేంత వరకు
చేపల పులుసు కొంచెం చిక్కగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. చేపల పులుసు ఈ విధంగా ఉండాలండి, మళ్ళీ తిక్కుగా అయిపోకూడదు. ఇప్పుడు చేప ముక్క ఉడికిందా లేదని కూడా మీకు చూపిస్తాను. చూడండి, చేప ముక్క అయితే బాగా ఉడికింది కదా. కరెక్ట్గా లో ఫ్లేమ్ మీద 20 నిమిషాలు ఉడికించుకుంటే చేప ముక్కలు కరెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ గరిటె పెట్టకుండా ఈ విధంగా కడాయిని కుదుపుకోవాలి. కొత్తిమీర కూడా బాగా కలిసిపోతుంది. ఇలా కడాయిని కుదుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్ మీదనే 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కకు దించుకోండి. ఇలా తయారు చేసుకున్న చేపల పులుసుని నెక్స్ట్ డే తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే నెక్స్ట్ డేకి ఈరోజే చేపల పులుసు చేసి పెట్టేశాను. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చేపల పులుసు చేసుకున్న రోజు కన్నా కూడా నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుందనేసి. అలా అయితే చేప ముక్కకి పులుసు బాగా పట్టి చేప ముక్క మంచి రుచినిస్తుంది. అందుకే మనం నెక్స్ట్ డేకి చేపల పులుసు కావాలనుకుంటే ముందు రోజే చేపల పులుసు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఇలా వీలు లేకపోతే మధ్యాహ్నానికి చేపల పులుసు కావాలనుకుంటే పొద్దున్నే చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా కదా, ఈ చేపల పులుసు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా తక్కువ మసాలాతో చేపల పులుసు పెడితే చేప టేస్ట్ అనేది తెలుస్తుంది. సో మరి టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ చేపల పులుసుని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.